శీతాకాలం అంటే చలికాలం ఒకటే గుర్తుకు రావుల్లో శీతాకాలం అంటే పార్లమెంట్ సమావేశాలు ఇటు అసెంబ్లీ సమావేశాలు యాదికొస్తాయి. ఇక బయట చల్లగా ఉన్న వాతావరణాన్ని అంతా గరం చేస్తారు మన లీడర్లు. ఇప్పుడు సుత మన తాన అసెంబ్లీ సమావేశాలు నడుతున్నాయి కదా, ఇక ఎట్లెట్లయితున్నాయి మరి అరుచుకుందాం పాండ్రి. అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. అసెంబ్లీ కని బయలుదేరిన బీఆర్ఎస్ వాళ్ళు గన్ పార్క్ దగ్గరున్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి తర్వాత పాటలు పాడుకొని అటెంక సీరి ఇగో గీ టీషర్ట్లను వేసుకున్నారు. చూస్తున్నారు కదా, అదాని బొమ్మ పక్క పొంటి రేవంత్ రెడ్డి బొమ్మ. ఈ బొమ్మల టీషర్ట్లు వేసుకొని అసెంబ్లీకి పోతుంటే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారు. టీషర్ట్లు తీసేసి లోపల రావాలని. అగో మేమేం డ్రెస్ వేసుకోవాలో మీరే చెప్తారా? టీషర్ట్లు వేసుకుంటే అసెంబ్లీలకు రావద్దని చెప్పేసి కొద్దిగంత పోలీసు వాళ్లకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ జరిగింది. బతుకమ్మలు ఎట్లా తీసేస్తారండి? జొన్న కంకి పెట్టినంత మాత్రమే తెలంగాణ తల్లి కదా. జొన్న కర్ణాటకలో పంటది, జొన్న మహారాష్ట్రలో పంటది. తెలంగాణలో జరుపుకునే ఒకే ఒక్క పండుగ బతుకమ్మ పండుగ. తెలంగాణకు మరి ఒక ఐడెంటిటీ బతుకమ్మ. ఎందుకు బతుకమ్మని తీసిన వాళ్ళు అడుగుతా ఉన్నా. నీకు ఎవరైనా ఉద్యమాలు చేసిండ్రా? తెలంగాణ తల్లిని మార్చమని మీ మీద ఎవరైనా పోరాటం చేసిండ్రా? ఉద్యమాలు చేసిండ్రా? ఆ తల్లిని మార్చమని ఎవరైనా అడిగిండ్రా? నువ్వు కేవలం కేసీఆర్ గారి మీద కుట్రతో చేస్తున్నావు. ఈ బొమ్మలతో ఉన్న టీషర్ట్లను తీసేసి అసెంబ్లీకి రమ్మంటే అగో గట్టెట్లా? పార్లమెంట్లకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మోదీ, అదాని ఫోటోలు ఉన్న టీషర్ట్లు వేసుకొని పోలేదా పార్లమెంట్లకి? ఢిల్లీలో న్యాయం, తెలంగాణలో న్యాయం అని చెప్పేసి లొల్లి పెడితే పోలీసు వాళ్ళు సక్కా జీబులు వేసుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయిర్రు. అటెంకసిరి గులాబీ భవన్లకు వచ్చి గిట్లా మీటింగ్ పెట్టి మాట్లాడుకొచ్చిండ్రు. మొత్తం మీద అయితే అలా ప్రధాన ప్రతిపక్షం పార్టీ లేకుండానే అసెంబ్లీ షురూ చేసిర్రు. పోన్రి ఇక చూడాలా మరి రేపెట్లయితుందో.